ఇంకేంటి మరి స్టార్ట్ చేద్దామా? సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్య. దిస్ ఈస్ రాజేష్ నందా. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ సిఏ ఫౌండేషన్ రివిజన్ ఎగ్జామినేషన్స్ బ్యాచ్. సో ఈ వీడియోలో మనం అసలు రివిజన్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, ఈ బ్యాచ్లో ఫీచర్స్ ఏంటి, ఈ బ్యాచ్ ఎవరి కోసం అనేది క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, అసలు రివిజన్ ఎగ్జామ్స్ అంటే ఏంటి? సో ఎవరైతే సెప్టెంబర్లో ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్, మీకు ఈ టైం కల్లా ఆల్రెడీ కోచింగ్ అయిపోయి ఉంటుంది. సో కోచింగ్ అయిపోయిన పీరియడ్ నుంచి ఎగ్జామ్స్ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్లో మనం స్టూడెంట్కి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. అంటే మీకు ఒక స్కెడ్యూల్ ఇస్తారు. యాజ్ పర్ ద స్కెడ్యూల్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎగ్జామ్స్. సో ఇది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ బ్యాచ్. సార్ మరి ఈ బ్యాచ్ ఎవరి కోసం? సో ఎవరైతే సెప్టెంబర్లో ఎగ్జామినేషన్స్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్కి ఎన్రోల్ అవ్వచ్చు. అలా కాకుండా ఆల్రెడీ కొంతమంది జూన్లో ఎగ్జామ్స్ రాసి ఉంటారు. బై ఎనీ ఛాన్స్ ఆర్ ఎనీ రీజన్, మేబీ సరిగ్గా రాయకపోవచ్చు ఆర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్, మేబీ మీరు ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు అనుకుంటే మీరు కూడా ఈ బ్యాచ్కి ఎన్రోల్ అవ్వచ్చు. సార్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? బ్యాచ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 5th ఆఫ్ దిస్ మంత్. 5th ఆఫ్ జూలై నుంచి బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో మీకు స్కెడ్యూల్ అనేది కూడా ఆ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ డేట్ నుంచి మనకి ఎగ్జామినేషన్స్ అనేది మనం కండక్ట్ చేస్తాం. సో మరి వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ బ్యాచ్? ఫీచర్స్ అనేది చాలా సింపుల్ అమ్మా. ఫస్ట్ వన్, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. ఎలా కండక్ట్ చేస్తాం? ఆల్ ద ఎగ్జామినేషన్స్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ ద ఐసీఏ ప్యాటర్న్. సో ఐసీఏ పేపర్ వెయిటేజ్ ఎలా ఉంటుంది చాప్టర్ వైజ్, ఐసీఏ ప్రకారం మనం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఎంసీక్యూ ఆల్సో. ఎంసీక్యూకి ఏదైతే మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారో ఆ ఓఎంఆర్ షీట్ కూడా యాజ్ పర్ ఐసీఏ ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులర్ మోటివేషన్ సెషన్స్. సో ఎప్పుడైనా మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు లేకపోతే సరిగ్గా మీకు ప్రిపరేషన్ కాలేదు, కొంచెం భయం అనేది ఉంది అనుకోండి, ఈ టైంలో మీరు ఫ్యాకల్టీతో కానీ అక్కడ ఉన్న జూనియర్ లెక్చరర్తో కానీ మీరు ఇంటరాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ డౌట్ సాల్వింగ్ సెషన్స్. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ మీకు డౌట్స్ ఉన్నాయి, ఇదేం పర్టికులర్ టాపిక్లో ప్రాబ్లం ఉంది, సో అక్కడ జూనియర్ లెక్చరర్తో కానీ అక్కడ ఫ్యాకల్టీతో కానీ మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరు ఆ డౌట్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. దట్ కమ్స్ అండర్ రెగ్యులర్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ అండ్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ అనేది కూడా ఇస్తాం. ఎందుకు అంటే మేబీ ద స్టూడెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎట్ ద కాన్సెప్ట్, మీ కాన్సెప్ట్ చాలా బాగా వచ్చు, బట్ ఎగ్జామినేషన్లో ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకపోవచ్చు, ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కాదు, కొంతమందికి ఎలా రాయాలో అర్థం కాదు. అందుకే మనం ఏంటంటే పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ కూడా మనం ఈ బ్యాచ్లో కండక్ట్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్, ద వాల్యుయేషన్ విల్ బి డన్ యాజ్ పర్ ఐసీఏ. సో ఐసీఏఐ మీకు ఎలా అయితే స్టెప్ వైజ్ మార్కింగ్ ఇస్తుందో వాల్యుయేషన్ అప్పుడు, ఇక్కడ కూడా ఎగ్జామినేషన్స్ అనేవి యాజ్ పర్ దట్ స్టెప్ వైజ్ మార్కింగ్ మనం వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. సార్ అంతా బాగుంది, మరి ఫీజు ఎంత? సో ఫీ వీఆర్ ఛార్జింగ్ ఈజ్ ₹8,000. సో 5th ఆఫ్ దిస్ మంత్ ఎప్పుడైతే మీకు స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి టిల్ ఎగ్జామ్స్ వరకు వీఆర్ గోయింగ్ టు ఛార్జ్ ₹8,000. సార్ నేను ఆల్రెడీ జూన్ ఎగ్జామ్స్ రాశాను, బట్ మీరు అన్న భయం అనేది నేను వచ్చి బ్యాచ్ జాయిన్ అయ్యాను, బట్ రిజల్ట్ రోజు నేను పాస్ అయిపోయాను. మరి ఇప్పుడు నేను కట్టిన 8,000 పరిస్థితి ఏంటి? సింపుల్ అమ్మ, మీరు ఏదైతే ఫీజ్ పే చేస్తారో ₹8,000, దట్ 8,000 విల్ బి అడ్జస్టెడ్ అగైనెస్ట్ యువర్ సిఏ ఇంటర్ ఫీ. సో మన దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ సిఏ ఇంటర్ ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళు 8,000 పే చేస్తే ఆ 8,000 అనేది ఆ సిఏ ఇంటర్ ఫీలో మనం మైనస్ చేస్తాం. సో నెట్ ఎఫెక్ట్ యూఆర్ గోయింగ్ టు పే ₹0. ఓకేనమ్మా. సో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? 5th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్గా ఎన్రోల్ అవ్వండి, హ్యాపీగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.